నమస్తే. మనం మొదటి నుంచి అంటున్నటువంటి అది పీసీసీ కమిషన్, అది పీసీ ఘోష్ కమిషన్ కాదు. అది ఒక లోపభూయిష్టమైంది. అది కేవలం కేసీఆర్ గారిని, అదేవిధంగా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఏదో రకంగా కుట్రపూరితంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం అని కూడా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ప్రజానీకం మొదటి నుంచి భావిస్తున్నట్టుగా ఇవాళ హైకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఆ కమిషన్ రిపోర్ట్ ఏదైతుందో పూర్తి లోపభూయిష్టంగా ఉంది. అది పనికిరాని రిపోర్టు, చెత్తబుట్టలో వేయాల్సిన రిపోర్ట్ అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఒక ఏదైతే తీర్పు ఇచ్చిందో అది ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఆ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లోపల ఈ కాంగ్రెస్ సన్నాసులు, బీజేపీ సన్నాసులు మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక ఏటీఎంలుగా మారింది, అందులో దాదాపు 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి ఒక పనికి మాలినటువంటి ఒక చెత్త ప్రచారాన్ని ప్రజలను నమ్మించే విధంగా ఎంత చేయాలో అంత చేసిర్రు. దాన్ని కూడా కొంతమంది ప్రజలు, అమాయక ప్రజలు నమ్మడం వల్ల మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి, అంటే ప్రభుత్వం ఏదైతే పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి దోహదం చేసింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజలంతా కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఆ ప్రాజెక్టు పెట్టినటువంటి కాస్టే 94,000 కోట్లు అయినప్పుడు 94,000 కోట్లు పెట్టినటువంటి ఆ ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు ఎట్లా అవినీతి జరుగుతుందో కనీసం కామన్ సెన్స్ ఉన్న బడికి వెళ్ళే పిల్లవాడైనా, అంటే 100 రూపాయలు ఖర్చు 94 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయల అవినీతి ఎట్లా జరుగుతుంది? సింపుల్ లాజిక్. ఆ సన్నాసులు ఎట్లా కూడా వాళ్ళు ఏమి చెయ్యరు. తెలంగాణ రాష్ట్రానికి 2 జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ చేసింది ఏం లేదు ఇప్పటి వరకు కూడా. సర్వనాశనం చేశారు. 6 దశాబ్దాలు నిరాఘాటంగా పరిపాలించిన ఇతర పార్టీలు. మన 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు తెలంగాణ ఎట్లుండే? బీడుబడ్డ భూములు, మంచినీళ్ళ కోసం కూడా మన తల్లులు నెత్తి మీద కుండలు పెట్టుకొని కిలోమీటర్ల దూరం పోయి చెలిమలల్లా, అంటే ఆ వాగులల్లా చెలిమలు తవ్వి అందులో వచ్చేటువంటి నీళ్ళని తీసుకొని వచ్చేసి బావులు 7-8 గంటల బావుల్లో నీళ్లు తీసుకొచ్చుకొని గుక్కడి దాహం తీర్చినటువంటి దుస్థితి. హైదరాబాదులో ఎండాకాలం వచ్చిందంటే నీళ్లు దొరకక ఎటువంటి పరిస్థితి ఉండే, ఎటువంటి దుస్థితి ఉండే, ఎన్ని కరెంటు కష్టాలు. వ్యవసాయం ఓన్లీ వర్షాకాలంలోనే పండేది. యాసంగి పంటలు అనేది ఒక 10 ఎకరాల నాశనంకి ఒక ఎకరం యాసంగి పంట పండితే చాలా కష్టంగా ఉండేది. మొత్తం చెరువులన్నీ కూడా ఎండిపోయేది. మొత్తం ఇట్లా మనకు రేగడి చెర్లలో ఉన్నట్టు రేగడిని రైతులు తోలేటోళ్ళు. ఇవాళ చెరువులు మొత్తం నిండుకుండలో ఎందుకున్నాయి? ఇంత మార్పు ఎందుకు వచ్చింది? 2014 ముందు ఎప్పుడైనా కూడా మనం నిండుకుండలో ఉన్న చెరువులను చూసాము మనం ఎండాకాలం లోపల. 2014లో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టర్మ్లోనే అది ఒక యుద్ధ ప్రాతిపదికన మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరణ, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో నిండు కుండల్లాగా మారినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి. ఇప్పుడు మన చెంబుతో నీళ్ళని ఇట్లా బావిలో ముంచుకొని తాగేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మొత్తం వ్యవసాయానికి నీరు దొరకని పరిస్థితి నుంచి నీరు ఎక్కువైపోయినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ తేడా కళ్ళకు కనపడతా ఉంది కదా. రైతాంగం ఎందుకు మర్చిపోయింది? ప్రజలు ఎందుకు మర్చిపోయారు? ఎందుకు ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు? అర్థం చేసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక యజ్ఞం. అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది? మామూలుగా ఇట్లా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇక్కడ ఉన్నటువంటి గోదావరి నీళ్లను ఇంత ఎత్తుకు తీసుకొచ్చేసి మన గ్రావిటీ ద్వారా అన్ని చెరువులకు దాదాపు ఒక 1,500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ద్వారా చెరువుల 20 రిజర్వాయర్లు నింపి, ఆ రిజర్వాయర్ల నుంచి మొత్తం మన దేశం, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చెరువులన్నింటినీ నింపినటువంటి కార్యక్రమం అది. ఎంత 600 మీటర్లు అంటే మామూలు విషయమా? ఇక్కడ ఉన్నట్టు ఒక నదిని 600 మీటర్లు ఎక్కించడం అంటే రివర్స్ ఫ్లో వాటర్ను పైకి ఎక్కించేసి గ్రావిటీ కెనాల్స్ ద్వారా దాదాపు 200 కిలోమీటర్ల సొరంగ మార్గాల ద్వారా నీళ్లను పారించినటువంటి వైనం. ఎన్ని పంప్ హౌజులు? దాదాపు 20 పంప్ హౌజులు, 110 నుంచి 140 మెగావాట్ల 100 మోటార్లు, పెద్ద బాహుబలి మోటార్లు. ఒకటా రెండా? అంత కష్టపడి హరీష్ రావు గారు ఆడ కుర్చీ వేసుకొని కూర్చొని కేసీఆర్ గారు ఆజ్ఞాపిస్తే చేసి ఆ యొక్క ప్రాజెక్ట్ నిర్మిస్తే కదా ఇవాళ మన ఫలాలు అందుకుంటున్నది. ఇవాళ తెలంగాణ ఎందుకు పచ్చగా ఉంది? కోనసీమలాగా ఎందుకు ఉంది? ఎందుకు తయారైంది? గత 7 దశాబ్దాల క్రితం కాంగ్రెస్ పాలనలో, తెలుగుదేశం పాలనలో లేనటువంటి పరిస్థితులు ఇవాళ ఓన్లీ 9 ఏళ్ల పాలన కేసీఆర్ గారు ఎట్లా ఇచ్చారు? ఇంటింటికి మంచినీళ్ళు ఎట్లా వచ్చినాయి మిషన్ భగీరథ ద్వారా? ఇవన్నీ బేరీ చేసుకోవాలి కదా. రైతుకు ప్రతి ఒక్కరికి ప్రతి సీజన్కు రైతు అకౌంట్లు ఎట్లా డబ్బులు పడ్డాయి? ఇవన్నీ అనుభవించి ప్రజలు ఈ యొక్క కాంగ్రెస్ 6 గ్యారెంటీల గారిలో పడి చేసినటువంటి దానికి ఇవాళ ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనాయి? ఇదంతా కూడా అనుభవరాహిత్యం. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మంత్రి పదవి కూడా అనుభవించలేదు. డైరెక్ట్ ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన ఆయనకు అనుభవం లేదు.
ఉం? అదేవిధంగా అనుభవం ఉన్నటువంటి మంత్రులను ఉపయోగించుకోలేని పరిస్థితి, వాళ్ళు ఉత్సవ విగ్రహాలుగా మారారు. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఆ, ఇటువంటి మంత్రులు, వాళ్ళు చాలా సీనియర్లు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు, వాళ్ళంతా కూడా జస్ట్ రేవంత్ రెడ్డి పక్కన జస్ట్ చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి వచ్చింది. వాళ్ళ యొక్క అనుభవాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి. ఆ, ఏ అనుభవం లేనటువంటి ఆయన ఒక కోటరీని డెవలప్ చేసుకునే భాగంగా ఎవరో ఇప్పుడు వాకిటి శ్రీహరి అని, ఆ, ఇంకో లక్ష్మణ్ అని, ఇటువంటి కొత్త కొత్త వాళ్ళకి మంత్రి పదవులు వచ్చి వాళ్ళకి అనుభవం లేదు. ఎన్నడూ వాళ్ళు మంత్రి పదవులు చేసిన వాళ్ళు కాదు. సీతక్క ఇటువంటి వాళ్ళంతా కూడా ఎన్నడూ మంత్రి పదవులు చేసిన వాళ్ళు కాదు. అటువంటి వాళ్ళని పెట్టుకొని, తన టీమును పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. వీళ్ళకి ఎవరికి అనుభవం లేకపోవడం కూడా ప్రధాన కారణం ఇక్కడ. ఇవాళ ఇంత ఇంత కాంగ్రెస్ అన్నాల్సులు కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయ తెలంగాణకు దాని మీద మాట్లాడుతున్నారే, కానీ ఎస్ఎల్బీసీలో ఒక్క ఎస్ఎల్బీసీ అనేటువంటి ఒక సొరంగ మార్గాన్ని వాళ్ళు నిర్మించడం లోపల ఎంత ఫెయిలర్. అందులో 8 మంది సజీవ సమాధయ్యారు. దాని గురించి మాట్లాడిన నాదులు లేడు. ఇవాళ 80 మేడిగడ్డ బ్యారేజీ, అవి 3 బ్యారేజీలు ఉంటాయి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు. ఒక్క బ్యారేజీలో 85 పిల్లర్లు ఉంటే అందులో 2 పిల్లర్లు గుంగినాయి. ఎంతో పెద్ద మనం ఒక అపార్ట్మెంట్ కట్టినా, ఒక పెద్ద ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఏదో చిన్న చిన్న లోపాలు దొరుకుతాయి. అది సాంకేతిక లోపమా, ఇంకొకటి అపవాదం ఏముందంటే ఆ రెండింటిని పిల్లర్లను పేల్చిరనేటువంటి అపవాదం. దాని మీద కూడా విచారణ జరగాలి. ఈ కాంగ్రెస్ సన్నాసులు దేనికైనా ఇచ్చేస్తారు, రాజకీయాల కోసం దేనికైనా ఒడిగడతారు. అది ఏం జరిగిందని 2 పిల్లర్లు కుంగినాయి. అది కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఒక కాంట్రాక్ట్ ఎవరికైనా ఇస్తున్నప్పుడు ఆ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. తర్వాత మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేయాలి. ఎందుకంటే ఇట్లా వేసేసి అట్లా పోతే కాదు. అది ఆ కంపెనీ ఎలాంటి అనే కంపెనీ వచ్చేసి మేము ఫ్రీగా చేస్తామన్నది. అంతా కూడా 200 కోట్లు 300 కోట్లతో రిపేర్ అయ్యేటువంటి పరిస్థితి. అంటే 94,000 కోట్లు పెట్టినటువంటి ప్రాజెక్ట్ లోపల 200-300 కోట్లు పెద్ద మెయింటెనెన్స్, పెద్ద ముచ్చట. మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్ కదా, మెయింటెనెన్స్ పెద్ద ముచ్చట కదా. 2 పిల్లలు కుంగినాయి, దాన్ని రిపేర్ చేసుకుంటూ అయిపోయేది. తన గురువు చంద్రబాబు నాయుడు గారికి గోదావరి నీళ్లు వదలాలనే ఒక కుట్ర కోణం కూడా దీంట్లో ఉందని అంటున్నారు. ఎందుకంటే మన దగ్గర ప్రాజెక్టును, మేడిగడ్డ ప్రాజెక్టు ఆ కుంటిసాకుతో 2 పిల్లలు కుంగినాయని కాళేశ్వరం ప్రాజెక్టు పండబెడితే నీళ్ళన్నీ కూడా అటు ఫ్లో అయ్యి అక్కడ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కు లబ్ధి జరుగుతుంది. తెలంగాణ దివాలా తెలంగాణ అంటే ఫెయిల్యూర్ తెలంగాణ చూపించాలంటే కుట్రలో భాగం కూడా జరిగిండొచ్చు. 2.5 సంవత్సరాల నుంచి కూడా మేడిగడ్డ పనులు ఎందుకు చేయలేదు? ఆ 2 పిల్లర్లు ఎంతసేపు ప్రిపేర్ చేయడం? ఇవాళ పోయి కేసీఆర్ గారు నిన్న జగిత్యాల మీటింగ్ పెట్టని చెప్పి దానికి పోటీగా పోయి అక్కడ మేడిగడ్డ పర్యటన పెట్టి అక్కడ చేసింది ఏంటి? ఇప్పుడు అంటే 6 నెలలు సాయిల్ టెస్ట్ చేస్తారట. 6 నెలల తర్వాత సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ల ఆధారంగా తీసుకునేసరికి వీళ్ళ పుణ్యకాలం గడిచిపోతుంది. ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను చెప్తున్నా, 2.5 ఏళ్లలో 3.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఒక్క ఇటుక పిల్ల పెట్టలే, ఒక్క బిల్డింగ్ కట్టలే, ఒక్క ప్రాజెక్ట్ కట్టలే. చేయక ఎస్ఎల్బీసీ పనులు మొదలు పెడతా అలా 8 మందిని సజీవ సమాధి చేశారు. ఇటువంటి దుష్ట పరిపాలన చూడలే. ఇవాళ ఆర్టీసీ కార్మికులు కూడా కేసీఆర్ గారు అంత బాగా చూసుకుంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఉద్ధరిస్తారని చెప్పేసి ఈ యొక్క ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు కాంగ్రెస్ కొంతబడితే ఇవాళ వాళ్ళ నడ్డి విరిచే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ఆర్టీసీని శాశ్వతంగా మూసివేసే ప్రక్రియకు నాంది పలుకుతా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు దాదాపు నెలకు 400 కోట్లు ఇవ్వాలి ఆర్టీసీకి, ₹1 ఇవ్వలే. మొత్తం ఆర్టీసీ దివాలాంచలో ఉంది. ఆర్టీసీ మొత్తం మూసివేసేసి ఆస్తులను అమ్మేటువంటి కార్యక్రమానికి ఈ తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. చూడండి, ఆర్టీసీ కార్మికుల బతుకులు ఛిద్రం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇది. ఆర్టీసీలకు 1000 కోట్ల, దాదాపు ఎన్ని వేల కోట్లు ఉన్నారో అసలు బాకీ పడ్డరో ఈ ప్రభుత్వమే లెక్కలు చూపించాలా. దాదాపు ఇప్పుడు యొక్క ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, వాటి ఫీజు రియంబర్స్ మీద దాదాపు 12-13 వేల కోట్లు అప్పు పడ్డది. రిటైర్డ్ ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరికి అప్పులు పడ్డది ఈ గవర్నమెంట్. దాదాపు 1 లక్ష కోట్ల ఫండ్స్ వివిధ వర్గాలకు అప్పు పడ్డది. 3.5 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి మొత్తం బొక్కీరు పొంగిలేటి కమిటీకని